వస్తున్నాడా? హాయ్ నాన్న. నమస్తే అంకుల్. నమస్తే. ఏరా, ఇద్దరు కలిసొచ్చారు. కళ్యాణ కబురు చెప్పడానికేనా? ఏంట్రా, ఇంకా చర్చల దశలోనే ఉందా? ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే నాన్న. క్లారిటీ వచ్చేసింది. అవునా? మంచిది. ఎలా అయితేనే అమ్మాయి ఒప్పేసుకుంది. నాదే లేదు అంకుల్, మా అమ్మ ఒప్పుకోవాలి. అదే సిద్ధితో చెప్పాను. మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంట్రా? భయం దేనికి నాన్న? వాళ్ళ అమ్మగారిని మనం కన్విన్స్ చేయలేమో చెప్పు. మనకదే పనిరా. కరెక్టే, ఎందుకు చేయలేం? ఆ ధైర్యంతోనే ఉన్నాను నాన్న. రేయ్, ఉంటే సరిపోదు, మనం వెళ్ళి మాట్లాడాలి. ఆవిడ ఊర్లో ఉన్నారంట నాన్న. అయితే ఏంట్రా, మనమేదో గడపే దాటినట్టు మాట్లాడుతున్నాం. ప్రపంచం మొత్తం తిరిగిన మనకి ఊళ్ళో వెళ్ళడం కష్టమమ్మా. ప్రపంచం మొత్తం తిరిగేసినారా? మిమ్మల్ని అది మీ వల్ల ఎట్టా అయింది? మా మొహాలకి ఎట్లా అవుతుంది గంగోత్రి? అంతా మా ఓనర్ గారి దయ. ఆవిడకి దేశాలు తిరిగే అలవాటు ఉంది. అలా మమ్మల్ని కూడా తీసుకెళ్లి తిప్పేశారు. ఏనన్నా? అంతే అంతే. ఏటో మీరెప్పుడు ఆవిడ్ని ఆకాశానికి ఎత్తేస్తారు, కానీ ఆవిడ్ని చూస్తే అలా ఉండదు. ఎలా ఉంటానమ్మా? ఎలా ఉంటారని కాదు, అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే అమ్మా, యాక్చువల్ గా ఇలా పనావళ్ళ ఉండాలనుకున్నప్పుడు అలా ఎలా ఉంటానని అడుగుతున్నారు. ఆవిడికి నేచురల్ స్టార్ అనిపించుకోవాలని చాలా ఇంటెన్షన్ అమ్మా. అందుకే మాటల్లో కూడా రాజీ పడరు కదా. ఓహో, ఇది సరేగానమ్మా, మీ అమ్మగారి దగ్గరికి ఎప్పుడు వెళ్దాం చెప్పు. ఇప్పుడు నేనేమన్నా తప్పుగా మాట్లాడానమ్మా? అలా బిగిసిపోయావేంటి? అది అది నాన్న, డైరెక్ట్ గా మనం వెళ్ళడిగితే వాళ్ళ అమ్మగారు కంగారు పడతారని తను ముందెళ్ళి మాట్లాడి ఆ తర్వాత మనల్ని తీసుకెళ్తానంది. ఓ, అవును అంకుల్. అది చెప్పడానికి ఎందుకమ్మా ఇంత ఇబ్బంది పడతావు? నీ ఆలోచనే కరెక్ట్. ఫస్ట్ నువ్వు వెళ్ళి మాట్లాడొస్తే ఆవిడలో ఉండే భయాలన్నీ పోతాయి. తర్వాత మేమొస్తే అంతా సెట్ అయిపోతుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఆలస్యం చేయకమ్మా. అట్టకే చెయ్యదులే నాన్న, ఇక నువ్వు ఆ విషయాన్ని అడక్కు. గంగోత్రి తన చేత్తో మనకు వంట చేసి పెట్టడానికి వచ్చింది. హ్యాపీగా తిను. వావ్. అంటే ఈ కూరగాయలన్నీ మనకోసమేనమ్మా? అవును అంకుల్. అమ్మగారు, కూరగాయలకి మట్టంటిందేంటమ్మా? కింద పడిపోయా? అవిగా పడలేదు మేడం. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన ఒక ఆవిడ పడేసినది. అక్కడే ఆవిడ పొగరు అణచాలండి. ఆవిడ చేత్తోనే ఎత్తించాను. మంచి పని చేసావమ్మా. అలాంటి వాళ్ళకి అలానే బుద్ధి చెప్పాలి. అయ్యగారు, మీరు బాబుకి చెప్పాలనుకున్న విషయం చెప్పలేదు, మర్చిపోయారు. ఏనన్నా? మీ అత్త వస్తుందని ఫోన్ చేసిందిరా. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాను. నీతో అమ్మాయి చూశాక మర్చిపోయాను. ఎప్పుడొచ్చింది? నిన్నే అంటరా, ఇంకెక్కడే ఉంటానని చెప్పింది. ఓ, ఓకే. ఫోన్ చేసి చాలాసేపు అయిందిరా, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చినట్టున్నారా. అయ్యగారు, నేనెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను బాబు. అయ్యో, మీరెందుకు మేడం, నేను తెస్తాను, ఉండండి. అమ్మో, నేను గాని తేపోతే ఆ మహాతల్లి నా మీద ఎగురుతుంది. అమ్మా, మీరొద్దమ్మా, నేను వస్తున్నానుండండి.
రండక్క రండి. ఆ ఈ ప్రేమలు కళ్ళ ముందు కనబడితేనే చూపిస్తావు. ఎందుకక్క అలా అంటావు? మరి ఇంకేమనాలరా? చిన్నప్పుడే మన అమ్మ చనిపోయినా నిన్ను తమ్ముళ్ళలా చూసానా? అమ్మలాగానే కదా పెంచాను. నన్ను చూడాలని నీకు అసలు అనిపించదా? అదేంటక్క, వస్తానని ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఆ ఊర్లో ఉన్నాను ఈ ఊర్లో ఉన్నాను నువ్వు చెప్తా ఉంటావు కదా, మళ్ళీ నన్నంటావెందుకు? అంటాన్రా. నేనేమన్నా ఎక్కడున్నా నా మీద ప్రేముంటే నువ్వు రావాల్సిందే. అక్క మాట్లాడుకో. ఇప్పుడు కూడా వచ్చిందెవరు? నేనే కదా. అమ్మా, ఉమ్, మావయ్య ఏదో చెయ్యకూడని నేరం చేసినట్టు ఆయన నిందిస్తావేంటి? అంటే వాడు తప్పేం లేదంటావా? లేదు. అమ్మయ్యా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావే. అంటే ఏంట్రా? నేను అర్థం చేసుకోవడం లేదా? అమ్మా, నీకు దండం పెడతాను. కాసేపు నువ్వు మాట్లాడడం ఆపితే లోపలికి వెళ్దామమ్మా. రమ్మనకుండా ఎలా వెళ్తావే? అక్క, ఇది నీ ఇల్లు, రమ్మని వేరే చెప్పాలా? ఇది నా ఇల్లు ఎలా అవుతుందిరా? ఈ ఇల్లు నీది. సరే రా అక్క, నా బంగారక్క, లోపలికి రండి. నీకు వయసు పెరిగింది కానీ కోపాలు తగ్గలేదే. ఎందుకు తగ్గాలి? ఎందుకు తగ్గాలి అంట? సరే సరే, నువ్వు ఎలాగే ఉండు, కోపం వద్దు. హాయ్ బాబా, బాగున్నావా? బాగున్నాను సుకన్య. రండి రండి. పద. ఆ, మేడం, కూల్ డ్రింక్స్ తీసుకోండి. నువ్వా? మీరా? ఇది ఇక్కడుందేంటి? దీనెవరు లోపలికి రానిచ్చారు? వెంటనే బయటకు గెంటండి. మేడం, అది ఇది అని మాట జారకండి. ఏయ్, నీకు మర్యాద ఇచ్చేదంటే నువ్వు నా ముందు ఎంతే? ఎంత అనేది ముఖ్యం కాదు, సాటి మనిషిని మనిషిగా చూడ్డం పద్ధతి. నీ దగ్గర నేను పద్ధతులు నేర్చుకోవాలంటే? హ్మ్, తెలియనప్పుడు నేర్చుకోవచ్చు, తప్పులేదు. ఏయ్, ఆ ఏటి? మీరు పెద్ద ఆఫీసరే కావచ్చు, అంత మాత్రాన విలువ లేకుండా మాట్లాడితే నేను సహించను. ఏం చేస్తావే ఆ, నువ్వు? అక్క, అక్క, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు ఆగు. ఏంట్రా ఆగేది? ఆ? అది కాదక్క, ఇదంతా చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఇంతకు ముందేదో గొడవ జరిగినట్టుంది. ఆ, జరిగింది. అంటే తెలియనప్పుడు ఇది అయి ఉంటుంది. వదిలే అక్క, తిను మనకి బాగా కావాల్సిన అమ్మాయి. కావలసిన అమ్మాయా? ఎలా అవుతుందిరా? ఏ వైపు నుంచి అది నీకు బంధు అవుతుంది? ఏ రకంగా కావాల్సింది అవుతుంది? ఎవరిది? నా ఫ్రెండ్ అత్తయ్య. వంటలు చేసుకునేది నీకు ఫ్రెండా? తప్పేంటమ్మా, వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అసలు నిజం చెప్పాలంటే నువ్వు మాట్లాడుతుందే తప్పమ్మా. నోర్మై, తల్లిని తప్పు పట్టేంత ఎదిగిపోయావా? అది కాదమ్మా. అనవసరంగా నువ్వెందులో ఇన్వాల్వ్ అవ్వక చెప్తున్నాను. అక్క, అసలు తనతో నీకు ప్రాబ్లం ఏంటి? ఏంటా? దారిలో వస్తుంటే ఏదో పొరపాటున దాని కూరగాయలు నా వల్ల పడిపోతే అది నా చేతే ఎత్తించిందిరా. ఓ, అది నువ్వేనా? నా చేతే ఎత్తించింది. అవును, ఎత్తించాను, కానీ అది నా పొరపాటు వల్ల జరగలేదు కదా. ఏయ్, ఆ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు తప్పు చేసి నాకు శిక్ష వేసినట్టు నేను మీకు చేయలేదు. చేసావ్. దాన్ని మనసులో పెట్టుకునే నన్ను అవమానించావు. మీరట్ట అనుకుంటే నేనేటి చేయలేను. ఏహే, నీతో నాకేంటి? మీతో నాకేంటి? రేయ్, ఇలాంటి దాంతో నీకు స్నేహం ఏంట్రా? ఆఫ్టర్ వంటలు చేసుకునేదిరా ఇది. ఆహా, ఆ వంటలేగా ఆయన చేస్తారు. ఏంటి? అక్క, వాడు చెఫ్ కదా, వాడు చేసే చోటే అమ్మాయి కూడా చేస్తుంది, అందుకే అలా అంది. ఓహో, అక్కడ ఏర్పడ్డ స్నేహం అనేది. రేయ్, స్నేహం చేసే ముందు వాళ్ళ స్థాయి ఏంటో, అంతస్తేంటో, హోదా ఏంటో తెలుసుకొని చెయ్యాలి. అలా చేసేదాన్ని స్నేహం అనరు అత్తయ్య. స్నేహానికి వివరాలతో పనిలేదు. అలా చేస్తే అది స్నేహమే కాదు. రేయ్, నువ్వెన్నైనా చెప్పు, ఈ అమ్మాయి ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. మీలాంటోళ్ళుండ చోటికి నాకు రావడం ఇట్టం లేదు. ఏదో సిద్ధు కోసం వచ్చాను.
మీరున్నారని తెలిస్తే ఇక మీదట రాను గక్క రాను. వస్తాను సిద్ధు. అది కదమ్మా. గంగోత్రి ఆగు, నేను చెప్పేది విను. రేయ్ నువ్వెందుకురా దాన్ని బతులాడుతున్నావు? వదిలే. ఏంటి మీరంతా నన్ను అలా చూస్తున్నారు? నువ్వు చేసిన దానికి ఇంకేం చేస్తారమ్మా? నీ గురించి తెలిసి ఏం మాట్లాడతారు? అమ్మా, నువ్వు వచ్చింది మీ తమ్ముడితో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికా లేక అందరితో గొడవపడి అల్లకల్లోలం చేయడానికా? అంటే ఏంటే? ఇంక మాట్లాడుకమ్మా, చేసింది చాలు. ఎరా నువ్వేం మాట్లాడవేంటి? నీకు నా మీద కోపంగా ఉందా? అబ్బే లేదక్క. నా ఫోన్ 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 వస్తుందక్క. నేను మాట్లాడొస్తాను, మీరు కూర్చొని కూల్ డ్రింక్ తాగుతుండండి. హలో, ఏంటమ్మా నువ్వు ఇంకింతేనా? నేనింతేనే. మనసులో ఏది దాచుకోలేను. ఉన్నదేదో మొహం మీద కడిగి పారేస్తాను అంతే. అంతే. నీ ప్రవర్తనతో నీకు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమ వాళ్ళకి వేరేలా కన్వే అవుతుంది తెలుసా? అయితే ఉన్న పలంగా నన్ను నేను మార్చుకోవాలంటావా? ఛాన్సే లేదు. అమ్మా, అసలు మనం వచ్చిన పని ఏంటో నీకు గుర్తుందా? అది మర్చిపోయి ఏదేదో చేస్తున్నావు. ఆ బాగా గుర్తు చేసావే. ఇక వచ్చిన పని మీద పడతాను. అమ్మా నేను వస్తాను. రా. ఓకే కార్తీక్, నీకు తెలుసు కదా, నువ్వే చూసుకో. నాకు ఈరోజు ఆఫీస్కి రావడం కుదరదమ్మా. అదంతా నువ్వే హ్యాండిల్ చేయి. ఏదైనా డౌట్ వస్తే నువ్వు నాకు ఫోన్ చేయి. ఓకే? యా, బాయ్. తమ్ముడు, ఏంటక్క? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంటక్క అది? మన సుకన్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానరా. ఓ అవునా? సంబంధం ఏదైనా చూసావక్క? లేదా నన్ను చూడమంటావా? రోజు నువ్వు చూస్తున్న వాడే ఉండగా ఇంకొకరిని చూడడం ఏంట్రా? అక్క, అవును, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వాడికిచ్చా? ఏ వాళ్ళ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా. అంటే నేనెప్పుడు అనలేదు కదక్క. నేననుకున్నాన్రా. ఏ చేయవా? నా కూతురికేం తక్కువరా? ఇది నీ వారసుడికి సరిపోదా? వాడికా అంటున్నావు? అమ్మా, మావయ్యని కొంచెం మాట్లాడిస్తావా లేక నువ్వే మాట్లాడతావా? ఇది పెళ్లి చేసుకునే వారిద్దరికీ ఇష్టమైతేనే జరగాలి. మావయ్య మనసులో ఏముందో తెలుసుకోకుండా నేరస్తుల్ని బెదిరించినట్టు ఆయన బెదిరించుకో. నీ తమ్ముడు చెప్పేది విను. నువ్వొకదానివి. నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమంటావు. నేను తూర్పైతే నువ్వు పడమరలా తయారయ్యావు. అమ్మా, ఉండ. అరే తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాదే ఉందక్క. సిద్ధుకి ఇష్టం ఉండాలి కదా. వాడికి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేయలేను. అదేంట్రా? తండ్రిగా నువ్వు చెప్తే వాడు కాదంటాడా? తండ్రిని కాబట్టే అక్క. వాడిష్టమే నా ఇష్టం అంటున్నాను. సరే, అసలు పిలిచి అడుగు. పిలవరా? సిద్ధు, నాన్న సిద్ధు. ఏంటి నాన్న? అది మీ అత్తయ్య. మీ అత్తయ్య అలా చెప్పకుండా నసుకుతావేంట్రా? వాడిష్టమే నీ ఇష్టం అన్నప్పుడు వాడిష్టం ఏంటో తెలుసుకోవాలి కదా. ఏంటత్తయ్య? నేను మీ నాన్నలా కాదురా. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడేస్తాను. సుకన్యని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావ్? చెప్పరా, దీన్ని పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా? చెప్పరా. అమ్మా నువ్వుండు. బావా, మా అమ్మ చెప్పిందని కాదు, ఇది మన జీవితాలకి సంబంధించింది. అన్నీ బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నన్ను ఇష్టం లేదని చెప్పినా నేనేం ఫీల్ అవ్వను. నీ నిజాయితీని అభినందిస్తాను.
నీ సిన్సియారిటీకి సెల్యూట్ చేస్తాను. ధైర్యంగా చెప్పు బావా. ఓకే అత్తయ్య, నేను నీలానే. నేనేం చెప్పాలనుకుంటున్నానో ముక్కుసూటిగా చెప్తున్నాను. నాకు సుకన్యని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు, ఇక రాదు. తనను ఫ్రెండ్ లాగే చూస్తున్నాను. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. రే సిద్ధు, నీ నుంచి ఈ మాటల్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. ఏంట్రా నువ్వు? అమ్మా, బలవంతం చేయొద్దని చెప్పానా? వదిలే అమ్మా. తమ్ముడు, ఆ. రే నీ నిర్ణయం కూడా ఇదేనా? అంటే ముందే చెప్పాను కదా అక్క. ఓ సరే సరే సరేరా. మేం మీకంత కాని వాళ్ళం అయిపోయాం. మమ్మల్ని పరాయి వాళ్ళలా మీరు ఫీల్ అవుతున్నారు. ఇక మేం మీ ఇంటికి ఎందుకు వస్తాం? ఈ రోజుతో మన సంబంధం తెగిపోయింది. అక్క, వాళ్ళ పెళ్లికి మన బంధానికి సంబంధం ఏముంది? ఏముందా? ఈ సంబంధంతో మన బంధాన్ని ఇంకా బలపరుద్దాం అనుకున్నాన్రా. మీరు కాదంటున్నప్పుడు, నువ్వు అక్కగా నాకు విలువనివ్వనప్పుడు నేనెందుకురా పట్టుకొని వేలాడాలి? మీకిష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పినప్పుడు నేను చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా చెప్పాలి కదా, అందుకే చెప్పాను. ఇక కట్. వస్తాను. అక్క పదవే. అమ్మా, నోరు మూసుకొని పద. అక్క పద. అక్క నా మాట విను. అత్తయ్య నా మాట విను. అత్తయ్య అక్క ప్లీజ్, కోపం పద. వద్దు అక్క. అత్తయ్య, నోరు మూయి. నా మాట విను, ప్లీజ్. మాట్లాడుకో. అత్తయ్య, నా మాట అమ్మా, ప్లీజ్. అవసరం లేదు. నువ్వు నోరు మూసుకో. అయ్యో ఏంటి మామ్ అక్క? నేను చెప్పేది. మామ్ అక్క నా నేను మాట విను చెప్పేది. అత్తయ్య, అక్క. నా మాట వినండి. ఎందుకింత కోపం? ప్లీజ్. కూర్చో. మామ్. కూర్చోవే. అక్క. ఏయ్, మామ్, అవసరం లేదు. ప్లీజ్ మామ్. నువ్వు నోరు మూసుకో. ఏంటిది? మామ్ ప్లీజ్. మామ్ నేను చెప్పేది విను. మాట్లాడుతానా? మాట్లాడుకో. ఏం నాన్న ఇదంతా? నాకు తను ఇప్పుడు చెప్పే వరకు తెలీదురా. అత్తయ్యం చూస్తుంటే ఇక జీవితంలో మనతో మాట్లాడేలా లేదు నాన్న. అలా ఏం ఉండదులేరా. కొన్ని రోజులు ఈ కోపం అంతా, తర్వాత ఏం ఉండదు. డోంట్ వరీ, పద. అసలు నిన్న అనాలే. కొంచెమైనా నీకు బుద్ధుందా? నేను కలపాలని చూస్తుంటే నువ్వు నన్ను ఆపాలని చూస్తావా? మతుందా నీకు అసలు? మతుండే మాట్లాడుతున్నావా? ఇష్టం లేకపోతే వద్దు, తొక్క తోటకూర అన్నట్టు మాట్లాడతావా? వాడికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడాక ఇక అసలు వాడు నిన్ను చేసుకుంటాడా? ఉందా బుద్ధి అసలు నీకు? ఎవరి కోసం చేసుకోడు. ఎలా చేసుకుంటాడే? చేసుకునేలా చేస్తాను. ఆ, ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. క్లియర్ పిక్చర్తో వెళ్తున్నాను. నీలాగా అరిచేస్తే పనులు జరగవమ్మా. నాలాగా ఉంటేనే కాదనుకున్నది కూడా అయ్యి కనపడుతుంది. మొదలు పెట్టావా? నిజం అదే అమ్మా. నువ్వు మాట్లాడితే గొడవకు దిగడం వల్ల వాళ్ళకి నువ్వు శత్రువే అవుతావు. నీ గురించి ఆలోచించే అవకాశమే వాళ్ళకు లేకుండా పోతుంది. అదే నాలా మెత్తగా మంచిగా మాట్లాడితే తెలియకుండానే బావకు నా మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది. తెలియకుండానే బావకు నా ఆలోచనలు మొదలవుతాయి. తెలియకుండానే నా మీద ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మా పెళ్ళైపోతుంది. పిచ్చిదానా, నా మాటకే లొంగని వాళ్ళు నీకు లొంగుతారా? లౌక్యాన్ని ప్రయోగిస్తే లొంగని వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. దాంతో కొడతా. నా నటనతో, నా మాటతో బావను పడగొడతా. బావని పెళ్లి చేసుకుంటా. నా సహాయం లేకుండా నువ్వు వాణ్ణి చేసుకోగలవేమో నేను చూస్తానే. నువ్వు చూడకపోతే ఎలా అమ్మా? చూడు.